నమస్కారం. ఈరోజు మనం ఆలస్య వివాహ పరిశీలన మార్గాల్లో ఆలస్య వివాహాల గురించి తెలుసుకుందాం. ఆలస్య వివాహం అనే నిర్ణయానికి వచ్చేందుకు అసలు వివాహ వయసు ఎంత అన్నది మనకి తెలియాలి. ఇది చాలా ముఖ్య విషయం. కాలానుగుణంగా వివాహ వయసు నిర్ణయంలో అనేకమైన మార్పులు వచ్చాయి. మన శాస్త్రాలు పరిశీలిస్తే 8 సంవత్సరాల వయసు కన్యక వివాహ వయసుగా నిర్ణయించబడింది. అది ఈనాటి సమాజంలో అనుసరణీయం కాదు. పురుషునికి వివాహ వయస్సు ఇతమధ్యంగా నిర్ణయించబడలేదు. స్త్రీ పురుషుల వివాహ వయస్సు సమాజ అభివృద్ధితో పాటు తరచుగా మారుతోంది. మన దేశంలో స్వాతంత్రోద్యమం సమయంలో ఆ కాలానికి అనగా 1930-1950 మధ్యన బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతుండేవి. దానికి కారణాలు అనేకం. విదేశీయుల దౌర్జన్యాలకు మన స్త్రీలు బలైపోవడం కారణంగా ఈ బాల్య వివాహాలు జరుగుతూ ఉండేవి. తర్వాత కొన్ని సామాజిక కట్టుబడులు కూడా కారణమయ్యాయి. కానీ సంఘ సంస్కరణలతో మార్పుతో ఈ వివాహ వయసు మారితో ఈరోజు ప్రభుత్వ నిర్ణయం ప్రకారం యువతులకు వివాహ వయసు 21 సంవత్సరాలు గాను, యువకులకైతే 25 సంవత్సరాలు గాను నిర్ణయించబడింది. అలాగే చట్టం చేయబడింది. ఈ చట్టం ఎందుకు చేయబడిందంటే వారి సంతతి, వారి పుట్టిన బిడ్డలు ఆరోగ్యంగా ఉండాలని, వారికి వివాహంపై పూర్తి అవగాహన ఏర్పడే వయసు రావాలనే ఉద్దేశంతో స్త్రీలకు 21 సంవత్సరాలు, పురుషులకు 25 సంవత్సరాలుగా ప్రభుత్వం చట్టం చేయడం జరిగింది. ప్రస్తుత సగటు వయసు మగవారిలో 62 సంవత్సరాలు, ఆడవారిలో 63 సంవత్సరాలుగా గణాంకాలు చెబుతున్నాయి. అంటే ఈనాటి విద్యా విధానం కూడా వివాహ వయసులో మార్పు కారణమవుతోంది. వృత్తిపరమైన విద్యలు, మెడిసిన్, ఇంజనీరింగ్ ఇలాంటివన్నీ అవి పూర్తిగా చదవడానికి, అంటే ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదవడానికి 28-30 సంవత్సరాల వయసు పడుతుంది. ఆ తర్వాత వృత్తిలో స్థిరపడడానికి కూడా 1-2 సంవత్సరాలు పడుతుంది. అంటే 30 సంవత్సరాల వయసు ఇంచుమించుగా విద్యాభ్యాసంలో గడిచిపోతుంది. అందువల్ల కూడా వివాహాలు 30 సంవత్సరాలు కనీస వయసుగా జరుగుతున్నాయి. ఈరోజు శాస్త్రంలో ఏం రాసిందంటే బ్రహ్మచర్య పూర్వకంగా 4 వేదాలు కానీ 3 వేదాలు కానీ కనీసం ఒక వేదమైన చదివి సక్రమంగా అభ్యసించి అఖండ బ్రహ్మచర్యాన్ని పాటించి గృహస్థాశ్రమాన్ని ప్రవేశించదగమని శాస్త్రవచనం. జ్యోతిష్ శాస్త్రం వైవాహిక సంబంధాలు, వేర్పాట్లు మొదలైన వివాహ సమస్యలపై క్రాంతిని వెదజల్లుతోంది. కాలానుగుణంగా వివాహ వ్యవస్థలో వచ్చే మార్పులు అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం విద్య, మరి సామాజికపరమైన దృక్పథం, ప్రభుత్వ చట్టాలు, ఇవన్నీ మానవ ఆలోచనలో కూడా మార్పులు వస్తున్నాయి. వివాహ వయసు నెలలో మార్పుకు ఇవన్నీ కారణమవుతున్నాయి. మరి జ్యోతిషం అటువంటిప్పుడు చేసేది ఏమిటి? ఇది ఆలోచించవలసిన ప్రశ్నే. ఆలస్య వివాహాలు అని చెప్పడానికి అర్థం లేని ప్రశ్నగా మారిపోతుంది. జ్యోతిష శాస్త్రం ఒక సూచనాపరమైన శాస్త్రం. జాతకుని ఆలోచన, ప్రవర్తన విధానానికి ఇది ఒక అర్థం. జాతకుడు తన ఆలోచన, ప్రవర్తనలో మార్పులతో జ్యోతిష్యం నిర్దేశించిన కర్మను అధిగమించవచ్చు. ఉదాహరణ, రహదారిపై వేగ నిరోధకం అంటే స్పీడ్ బ్రేకర్స్ ప్రమాద నివారణ సూచనగా ఎలా ఉంటాయో అలాగే జ్యోతిషం మానవుని జీవితంలో వచ్చే అనుకూల, ప్రతికూల పరిస్థితులను ముందుగా సూచించి అతన్ని కర్తవ్య ముఖుని చేస్తుంది.
ఆ సూచనలు అనుసరించి అనుకూలమైన సమయాన్ని గుర్తించి ఉత్తమ ఫలితాలను పొందవచ్చు. దాన్ని అనుసరించాక వ్యతిరేక దిశలో పయనిస్తే దుష్ట ఫలితాలను ఎదుర్కొనవలసి వస్తుంది. ఆలస్య వివాహం అనేది జ్యోతిషం సూచిస్తే తగిన సమయాన్ని పరిశీలించకుండా వివాహం చేసుకుంటే జ్యోతిషం చెప్పేది అబద్ధమని నిరూపించవచ్చు. కానీ దానివల్ల ఆ వివాహం వల్ల అతనికి సౌఖ్యం మాత్రం కలగదు. మానవుని కర్మ ఫలితాలు 3 విధాలుగా ఉంటాయి: సంచిత, ఆగామి, ప్రారబ్ధం. ప్రారబ్ధ కర్మలంటే గత జన్మలో చేసుకున్న తీవ్రమైన పాపకర్మలు, వాటి ఫలితాలు. ప్రారబ్ధం విడువబడిన బాణం వంటిది అంటారు శాస్త్రం. దీన్ని ఆఫ్ చేసే శక్తి ఎవరికి ఉండదు. ఒకసారి బాణం మన చేయి వదిలిపెడితే తిరిగి మనం దాని చేతిలో అందుకోలేం. అది తన లక్ష్యాన్ని ఛేదించుకుని వెళ్ళిపోవలసిందే. అలాంటి సందర్భాల్లో జ్యోతిషం సూచించే సూచనలు పూర్తిగా మార్చలేనివిగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో సంచిత ఆగామి కర్మలు అయితే కొంతవరకు దానికి ప్రతికూల చర్యలు జరిపి దాన ధర్మాలు, జపతపాలు వంటివి కొన్ని పుణ్య కార్యక్రమాలు జరిపి ఆ సంచిత ఆగామి కర్మలు కొంతవరకు తప్పించుకునే అవకాశం ఉంది. కానీ ప్రారంభ కర్మలు తీవ్రమైనవి. వాటి నుంచి ఉపశమనం పొందగలమేమో కానీ పూర్తిగా నివారించడం జరగదు. శాంతి ప్రక్రియలో అటువంటి కూడా మనం చేయిస్తాం. దానివల్ల కలిగే లాభం ఏంటంటే తిరిగి అటువంటి దోషాలు ముందు జన్మల్లో పునరావృతం కాకుండా ఉంటాయి. వైవాహిక సంబంధమైన దోషాలు కూడా కొన్ని జాతకాల్లో ఇటువంటి ప్రారంభ కర్మగానే ఉంటున్నాయి. స్త్రీల విషయంలో 28 సంవత్సరాలు, పురుషుల విషయంలో 30 సంవత్సరాలు దాటితే మనం ఈనాటికి ఆలస్య వివాహంగా మనం నిర్ణయం తీసుకోవచ్చు. మానవుని సగటు జీవితం 60 సంవత్సరాలు అయినప్పుడు, 30 సంవత్సరాలు విద్యాభ్యాసంలో గడిచిపోతున్నప్పుడు, మిగిలిన 30 సంవత్సరాల్లో చివరి 15 సంవత్సరాలు వృద్ధాప్య ప్రజలతో ఉంటాయి. కాబట్టి 28-30 సంవత్సరాల తర్వాత జరిగే వివాహం ఆలస్య వివాహం. అంటే అతను వివాహ సౌఖ్యాన్ని అనుభవించేది 15 సంవత్సరాలు మాత్రమే మనం గుర్తించి అది ఆలస్య వివాహంగా చెప్పుకోవాలి. 30 సంవత్సరాల తర్వాత స్త్రీకి సంతానోత్పత్తి కూడా, ఆ శక్తి కూడా తగ్గిపోతుంది. అంతేకాకుండా కలిగిన సంతానాన్ని వారి యొక్క బాధ్యతను పూర్తిగా తీసుకుని నెరవేర్చలేకపోతూ ఉంటారు తల్లిదండ్రులు. అందువల్ల 30 సంవత్సరాలు దాటితే అది ఆలస్య వివాహంగా మనం నిర్ణయించవచ్చు. పురుషుల యొక్క జాతకాల వివాహ విషయాలు పరిశీలించడానికి శుక్రుడు కారకుడిగా చూస్తాం. సప్తమ స్థానాన్ని, సప్తమాధిపతిని, వివాహకారకుడు శుక్రుడు, సప్తమాధిపతి, సప్తమ భావము, వీటిని పరిశీలించడం జరుగుతుంది. సప్తమంలో రవి, శని, కుజుడు ఇలాంటి పాపగ్రహాలుంటే ఆలస్య వివాహాలు అవుతాయి, లేక అస్థిర భాగస్వామి లభిస్తుంది అని శాస్త్రం చెప్తుంది. వివాహం తర్వాత విడివిడిగా ఉండడం కానీ విడిపోవడం కానీ కూడా జరుగుతుంది. సప్తమ స్థానంలో పాపగ్రహాలు ఉంటాయని శాస్త్రం చెబుతూ ఉంటుంది. సప్తమాధిపతి షష్టాష్టమాల్లో పడిన లేక ద్వితీయము కుటుంబ స్థానంపై పాపగ్రహ దృష్టి ఉన్న వివాహ సౌఖ్యంలో లోపం ఉంటుంది. సప్తమానికి పాపార్గలం అంటే పాపార్గలం జరిగితే అంటే సప్తమానికి ముందు వెనక పాపగ్రహాలు ఉండడం వివాహ జీవితం కష్టాలతో కూడుకుంటుంది. అలాగే పంచమం కూడా వివాహానికి పరిశీలించాలి. పంచమాధిపతి సప్తమాధిపతుల మధ్య చెడు దృష్టిలు ఉంటే, అంటే 2 పాపగ్రహాలు ఉండి పాపగ్రహాలు వాటి మీద ఒకళ్ళ దృష్టి మీద ఒకళ్ళ మీద ఉంటే సంసత్వం కానీ, లేదా మరి కుజునికి ఇతర దృష్టిలు కూడా ఉన్నాయి కదా, 4-8, శనికి 3-7-10 స్థానాల దృష్టిలు, అలాంటి దృష్టిలు కూడా ఉన్నప్పుడు వాటి మధ్యనే జీవితాంతం బ్రహ్మచర్యంగా ఉండడం కానీ, వివాహం చేసుకున్న ఎడబాటుగా ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది. స్త్రీల జాతకంలో అష్టమ స్థానం ప్రాముఖ్యత వహిస్తుంది. వివాహం విషయంలో స్త్రీలకు గురుడు భర్తృకారకుడు.
పాశ్చాత్య జ్యోతిషంలో అయితే ఫారెన్ ఆస్ట్రాలజీలో రవి కుజుడు భర్తృకారకులు. 2 పాపగ్రహాలు భర్తృకారకులు అయ్యారు. ఇక్కడ మనకు శుభగ్రహం భర్తృకారకులు అయ్యారు. భారతీయ స్త్రీలు అందానికి ప్రాముఖ్యతనిస్తే, అందానికి మంచి సౌశల్యానికి ఇలాంటి వాటికి ప్రాధాన్యత ఇస్తే, పాశ్చాత్య స్త్రీలు భర్త యొక్క అధికారానికి, సాహసానికి, ధైర్యానికి వాటికి ప్రాధాన్యత ఇస్తారు. సాహసానికి కుజుడు అధిపతి, అధికారానికి రవి అధిపతి. అందువల్ల రవి కుజుడు పాశ్చాత్య జ్యోతిషంలో భర్తృకారకులు అయ్యారు. సప్తమాధిపతి లగ్నాధిపతికి సమీపానం ఉంటే, లేక లగ్న సప్తమాలకు సమీపాన శుభగ్రహాలున్నా, లేక లగ్న సప్తమ ద్వితీయ స్థానములకు లేక వాటి అధిపతులకు శుభగ్రహ దృష్టి లేదా శుభగ్రహాలతో కలిసి ఉండడం కానీ జరిగితే యుక్త వయసులో వివాహం అవుతుందని శాస్త్రం చెప్తుంది. సప్తమాధిపతికి లగ్నాధిపతికి సమీపాన శుభగ్రహాలు ఉండడం, లేదా ద్వితీయాధిపతికి శుభగ్రహాలను, ద్వితీయంలో శుభగ్రహాలను, ద్వితీయాధిపతి శుభగ్రహాలతో కూడుకుని ఉండడం, ఇవన్నీ జరిగినప్పుడు ద్వితీయం కుటుంబ స్థానం కాబట్టి వివాహం యుక్త వయసులోనే అవుతుందని శాస్త్రం చెబుతుంది. కళత్రాధిపతి అంటే సప్తమాధిపతి పురుషుల విషయంలో, అష్టమాధిపతి స్త్రీల విషయంలో క్రూర గ్రహాలతో కలిసి ఉండడం, పాపగ్రహాలతో కలిసి ఉండడం. ఆ కలిసి ఉండదు ఎక్కడ త్రికోణాల్లో, ఎక్కడైనా కోణస్థానాల్లో కలిసి ఉండడం పాపగ్రహాల్లో. కళత్రాధిపతి కానీ ద్వితీయ కుటుంబాధిపతి కానీ పాపగ్రహయుక్తమై ఉండడం, లేక దశమ ద్వితీయ సప్తమ నవమాల్లో, దశమ ద్వితీయ నవమ స్థానాల్లో ఏదైనా పాపగ్రహయుక్తమై పాపగ్రహాలు ఉండి, లేకపోతే నవాంశలో క్రూరగ్రహ నవాంశలు అయిపోయిన ఆ దశమ ద్వితీయ నవమాధిపతులు క్రూరగ్రహాంశలో ఉంటే పాపగ్రహ దృష్టి కలిగిన ఆలస్య వివాహం అవుతుందని శాస్త్రం చెప్తూ ఉంటుంది. దశమ స్థానం ఉద్యోగ స్థానం, అధికార స్థానం, నవమం భాగ్యస్థానం, ద్వితీయ స్థానం కుటుంబ స్థానం. ఈ మూడింటి మీద పాపగ్రహ దృష్టి కానీ పాపగ్రహ స్థితి కానీ, లేకపోతే నవాంశలో ఈ మూడు స్థానాల యొక్క అధిపతులు నవాంశలో క్రూరగ్రహ స్థానాల్లో పడితే, శత్రు స్థానాల్లో పడినప్పుడు కానీ ఆలస్య వివాహాలు అవుతాయని శాస్త్రం చెప్తూ ఉంటుంది. ఇవన్నీ శాస్త్రాన్ని కాకుండా మన సమాజపరంగా హేతువాదంగా ఆలోచిస్తే కూడా అవన్నీ నిరూపణగా వస్తున్నాయి. సత్యమైనగానే మనం నిరూపించవచ్చు. ఆలస్య వివాహానికి కారణాలు ఏమిటి? 1 విద్యాలోపం, 2 అధిక విద్య, 3 కుటుంబ లోపం, సామాజిక సంబంధాలు లోపం, పేదరికం, ఉద్యోగలేమి, అనారోగ్యం, విదేశీయానం, వైరాగ్యం. లగ్నం ఆరోగ్యాన్ని గురించి తెలుపుతుంది. లగ్నంలో పాపగ్రహాలు ఉంటూ లగ్నానికి పాపగ్రహ మధ్య ఇరుక్కుపోవడం, లగ్నంపై పాపగ్రహ దృష్టి ఉండడం, ఇలాంటప్పుడు ఆరోగ్య లోపాలు ఏర్పడితే అనారోగ్యవంతుడికి వివాహం అవడం కష్టమే కదా. ద్వితీయం కుటుంబ స్థానం, కుటుంబం అనుకూలంగా లేనప్పుడు కూడా జాతకుడు వివాహం అవడం కష్టమే. కుటుంబాన్ని చూసి అవతల వ్యక్తులు అమ్మాయిని ఇవ్వడం కానీ, లేకపోతే అబ్బాయికి అమ్మాయిని చేసుకోవడం కానీ జరుగుతూ ఉంటుంది. కుటుంబం సరైనది కానప్పుడు వివాహ సంబంధాలు కలుపుకోవడం చాలా కష్టంగా ఉంటూ ఉంటుంది. తృతీయం జన సహకారం, చుట్టూ ఉన్న సమాజం కూడా వ్యక్తికి సహకరించాలి. సమాజంలో అతనికి చెడ్డ పేరు ఉన్నప్పుడు కూడా వివాహం అవడం చాలా కష్టం. తృతీయ స్థానం అనుకూలం కానప్పుడు సమాజంలో మనకు విలువ ఉండదు. ఆ విలువ లేనప్పుడు మనకి ఈ వివాహాన్ని జరగడానికి సవ్యంగా జరిగే అవకాశాలు కూడా లేకుండా పోతాయి. చతుర్థం ప్రాథమిక విద్య, పంచమం హైయర్ ఎడ్యుకేషన్. మరి పంచమంలో జ్ఞానం ఉంది. జ్ఞానహీనుడికి వివాహం ఇవ్వరు కదా, వివాహం అవడం కష్టం కదా. నవమం పుణ్యవరం, విద్య, వైరాగ్యం. దశమం అంత ఉద్యోగం. సరైన ఉద్యోగం లేనప్పుడు కూడా వివాహం అవడం ఈ రోజుల్లో చాలా కష్టంగా ఉంటుంది. ఏకాదశం లాభస్థానం, సంపాదన,
ఇవన్నీ ఉన్న వ్యక్తి సమాజంలో గౌరవమైన ఎదుగుదలకు కారణమవుతున్నాయి. ఇవన్నీ ఉంటే సమాజంలో వ్యక్తి గౌరవంగా ఎదుగుతాడు, చక్కటి వివాహం అవుతుంది, సుఖ సంతోషాలతో భార్య బిడ్డలతోటి జీవితం ఆనందంగా గడుపుతాడు. ఆ లోపాలు ఉంటే మనకు ఆ లోపాలకు తగ్గట్టుగానే వివాహ విషయంలో కొంత లోటుబాట్లు కనపడుతూ ఉంటాయి. జాతకరీత్యా ఆలస్య వివాహాలకు పరిశీలించవలసిన అన్ని కోణాల్లోనూ మొత్తం అన్ని స్థానాలను పరిశీలించి ఆలస్య వివాహాల గురించి మనం జాతకరీత్యా చెప్పవలసి ఉంటుంది. ఏ భావానికి 6, 8, 12 స్థానం ఉండడం, ఏ భావాధిపతి 6, 8, 12 స్థానాల్లో ఉండడం ఆ భావానికి అపకారం అవుతుంది. పంచమ భావాధిపతి 6, 8, 12 స్థానం అంటే జ్ఞానానికి అపకారం అవుతుంది. ద్వితీయ భావాధిపతి 6, 8, 12 స్థానాలు ఎక్కడైనా ఉంటే కుటుంబ స్థానం దెబ్బతింటుంది. అలాగే సప్తమ స్థానాధిపతి కూడా ఈ 6, 8, 12 భావాలు ఎక్కడైనా ఉంటే సప్తమ యొక్క స్థితి కూడా దెబ్బతింటుంది. దశమాధిపతి అంటే ఉద్యోగం అనుకూలించక ఇబ్బందులు పడే అవకాశం ఉంది. అలాగే ఈ 6, 8, 12 భావాధిపతులు కూడా ఏ భావాలు ఉంటారో ఆ భావాలు కూడా కొంత నాశనం చెందే అవకాశం ఉంది. లగ్న సప్తమ భావాల్లో శని బుధులు ఉంటే జాతకులకు వివాహం అవడం కష్టమని శాస్త్రం చెబుతుంది. లగ్నంలో కానీ శని బుధులు కలిసి ఉంటే, సప్తమంలో కానీ శని బుధులు కలిసి ఉంటే వివాహం ఆలస్యం అవుతుంది, వివాహం అవటమే కష్టం అని జ్యోతిష్ శాస్త్రం చెబుతూ ఉంటుంది. సప్తమంలో ఉన్న శనిపై పాపగృహ దృష్టి ఉంటే కూడా వివాహం కాదు. సప్తమంలో రవి ఉంటే వివాహం విభేదాలు, రవి కానీ కుజుడు కానీ ఈ పాపగ్రహాలకు వివాహం జరిగిన అనేకమైన విభేదాలు కలగడం, వాళ్ళ మధ్యని భార్యాభర్తల మధ్యన అది విడాకుల వరకు వెళ్ళడం కూడా కొన్ని సమయాల్లో జరుగుతూ ఉంటుంది. అంటే వివాహ వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తున్నాయి పాపగ్రహాలు సప్తమంలో ఉంటే. సప్తమంలో గురుడు రాహువు ఉంటే ఘర్షణలకు కూడా, జీవితంలో ఘర్షణలకు, భార్యాభర్తల మధ్య ఘర్షణలకు కారణమవుతున్నాయి. సప్తమాధిపతి బలహీనుడై అంటే అతను పాపి త్రికమలంలో ఎక్కడైనా ఉంటే, త్రికమలం అంటే 6, 8, 12 స్థానాలు, వైవాహిక జీవితంలో తప్పకుండా లోపం ఉంటుంది, అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారని మనం చెప్పచ్చు. ద్వితీయ సప్తమంలో రాహు కూడా వివాహ దోషానికి కారణమవుతుంది. చాలా జాతకాల్లో సప్తమ రాహు సప్తమ స్థానం శరీరాశ అయ్యి అందులో రాహు ఉంటే భార్యాభర్తల మధ్యన ఘర్షణ రావడం, సప్తమం బేసిరాశి అయ్యి అందులో రాహు ఉంటే విడిపోవడానికి ప్రయత్నించడం, ఇరువురు జాతకాలలో సప్తమంలో రాహు ఉంటే విడిపోవడం అనేది, విడాకులు తీసుకోవడం అనేది చాలా జాతకాల్లో జరుగుతుంది. కానీ రాహుకేతు మధ్యన కాలసర్పయోగం ఉండి రాహుకేతుల మధ్యన గ్రహాలన్నీ ఇరుక్కుపోయినప్పుడు, లగ్నంలో కేతు ఉండి రాహు సత్వంలో ఉన్నప్పుడు ఆ దోషం కొన్ని జాతకాల్లో కనపడలేదు. ఎందుకంటే రాహుకేతువులు మధ్య అన్ని గ్రహాలు ఇరుక్కుపోవడం కాలసర్ప దోషం అయినప్పుడు ఆ జాతకుడు అభివృద్ధి చెందలేడు. చేసిన పనిలో దేంట్లోనూ గుర్తింపు రాదు ఆ జాతకుడికి. అటువంటి వాడు వివాహ వ్యవస్థలో ఉన్న దోషాలని కూడా సమాజంలో అభివృద్ధి చెందినవాడు సమాజంపై భయంతోనే వ్యవహరిస్తూ ఉంటాడు. అటువంటిప్పుడు వివాహ దోషాన్ని మీద తీవ్రత చూపించకుండా ఉండటం జరుగుతుంది. తర్వాత శాస్త్రం ఏం చెప్తుందంటే, ద్వితీయంలో రాహు కుటుంబ స్థానంలో, తృతీయంలో శుక్రుడు పాపస్థానంలో ఇలా ఉన్నప్పుడు 31, 34 సంవత్సరాల మధ్య వివాహం అవుతుంది, ఆలస్యంగా అవుతుంది అని శాస్త్రం సూచిస్తోంది. సూచనాపరంగా సప్తమాధిపతి లగ్నాధిపతి శుక్రుడు ముగ్గురు స్థిర రాశుల్లో ఉండి, చంద్రుడు క్షీణచంద్రుడు అయ్యి ఉండి బలంగా చరరాశులు ఉన్నప్పుడు వివాహం ఆలస్యం అవుతుంది అని శాస్త్రం ఓ సూచనగా చెప్తోంది. శుక్ర సప్తమాధిపతి శని దృష్టి కూడా ఆలస్య వివాహానికి కారణమవుతుంది. సప్తమ స్థానంలో రవి శని సంబంధం ఉన్న
లేక మకర కుంభాలందు శుక్రుడు ఉన్న వివాహం ఆలస్యం అవుతుంది అని శాస్త్రం చెబుతుంది. ద్వితీయ సప్తమాదులు ఒకే రాశి ఎందు పాపగ్రహాలతో కూడుకుంటే ఇద్దరు కలిసి ఏదైనా ఒక రాశి ఎందు పాపగ్రహాలతో కూడుకున్నప్పుడు కూడా వివాహం అసలు జరగకపోవడం కానీ ఆలస్యం కానీ తీవ్రమైన జరుగుతూ ఉంటుంది. సప్తమాధిపతి కానీ శుక్రుడు కానీ 8, 11 స్థానాల్లో ఉండగా సప్తమంలో శని ఉంటే వివాహం కాదు. సప్తమాధిపతి శుక్రుడు 8, 11 స్థానాల్లో ఉండి సప్తమంలో శని ఉన్నప్పుడు కూడా వివాహం కావడం అని శాస్త్రం చెబుతుంది. ద్వితీయ సప్తమాలకు పాపాగ్రహం ఉంటే అంటే ఆ ద్వితీయ స్థానానికి సప్తమ స్థానానికి ఇటు అటు పాపగ్రహాలు ఉన్నప్పుడు కూడా వివాహం కాదు అని శాస్త్రం ఖండితంగా చెప్తోంది. పంచమ సప్తమాదుల మధ్య చెడు దృష్టిలో ఉన్నప్పుడు కూడా వివాహం కాదు అని చెబుతోంది. కానీ శాస్త్రం చెప్పినది నేటి సమాజంలో యథాతథంగా నిరూపణకు చాలా విషయాల్లో రావటం లేదు. దానికి కారణం మానవుని ఆలోచన విధానంలో మార్పు. శాస్త్రం అన్నది సూచనాపరంగా చెప్పేది ఒక సూచన మాత్రమే. ఆ సూచనకు వ్యతిరేకంగా మానవుడు ఆలోచించి చేస్తే, తన కర్మం చేస్తే శాస్త్రం సూచించే ఆ సూచన తప్పు నిరూపించడానికి అవకాశాలు ఉన్నాయి నేటి రోజుల్లో. అంటే మానసిక స్థితి ముందు జ్యోతిష్యం నిలబడదు, మానసిక స్థితి బలంగా ఉన్నప్పుడు జ్యోతిష్యం ఫలితాన్ని ఇవ్వదు అని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఏ వ్యక్తి అయినా కష్టాలు ఉన్నప్పుడు జ్యోతిషుడు ఆ వ్యక్తిని కష్టాలు రావడానికి కారణాలే గ్రహాల కారకత్వాలు ఏమిటో వివరించి వాటి యొక్క గ్రహజపాలు చేసుకోమని సూచించడం జరుగుతుంది. లేకపోతే రతన ధారణ చేసుకోమని, వాటికి సంబంధించిన రతనాలు చేసుకోమని, లేదా దాన ధర్మాలు నిర్వర్తించమని సూచించడం జరుగుతుంది. అలా చేసినప్పుడు ఆ వ్యక్తికి ఆ దోషాలు హరించి అతను మంచి జీవితాన్ని అనుభవించడానికి అవకాశం ఏర్పడుతుంది. అలా జరుగుతోందని నమ్ముతున్నారు జనం. వాటి ఫలితాలను కూడా చూస్తున్నారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, శాస్త్రం చెప్పినది నిరూపణ కాకుండా చేయడం జ్యోతిష్యుని చేతిలో ఉన్నదని తెలుస్తోంది కదా. అంటే శాస్త్రం సూచనాపరమైంది, దాన్ని అధిగమించే శక్తి మానవునికి ఉంటే, మనస్థితి అసలు ఉంటే శాస్త్రాన్ని కాదని ధైర్యంగా ముందుకు వెళ్ళగలడు అని కూడా మనం చెప్పుకోవచ్చు. కానీ ఈ పై వివాహ దోషాలన్నీ శాస్త్రం సూచించినవి వివాహం కాదు అని చెప్పినవి, వివాహం చేసుకుని అది అబద్ధమని మనం నిరూపించినా కానీ ఆ వివాహంలో మాత్రం అతని పూర్తి ఆనందాన్ని, సంతృప్తిని పొందలేడు. జ్యోతిష్యాన్ని సూచించే సూచనను అబద్ధమని నిరూపించవచ్చు కానీ పూర్తిగా మాత్రం అతను ఆనందాన్ని అనుభవించలేడు ఎంత ప్రయత్నించినా. అది ఆ సంతోషం, ఆనంద లోపాన్ని అది సూచనాప్రాయంగా మనం తెలుసుకోవచ్చు. వివాహం కాదు అన్నది వివాహం అవుతుంది. తాళి కట్టినంత మాత్రం వివాహం అనుకుంటే అది వివాహం కాదు కదా. జీవితాంతం ప్రేమానురాగాలతోటి ఆనందంగా జీవితాన్ని గడపడం కూడా వివాహం అవుతుంది. అది జరగనప్పుడు ఆ వివాహం కూడా నిరుపయోగమైన వివాహంగానే మనం భావించవచ్చు. వివాహానికి ఎప్పుడెప్పుడు యోగ్యతమైన కాలాలు అన్నది కూడా జ్యోతిషం సూచనాపరంగా కొన్ని చెప్పింది. జాతక శుక్రుని గోచారకుడు కలిసి ఆ సందర్భంలో వివాహం అని చెప్తాడు. జాతకంలో ప్రతి జాతకంలో శుక్రుడు ఎక్కడో స్థానంలో ఉంటాడు. గురుడు ప్రతి సంవత్సరం ఒక్కొక్క రాశిలో మారుతూ ఉంటాడు. అలాగా 12 సంవత్సరాలకి 12 రాశులు మారుతూ ఉంటాడు. ఇతను వివాహ వయసు వచ్చేటప్పటికి మళ్ళీ ఎక్కడో ఒక చోట మార్పుకు వచ్చి ఈ జాతకంలో ఉన్న శుక్రుడు ఉన్న స్థానానికి ఆ గురుడు వచ్చి, ఆ గురుడు శుక్రుడు ఒకే డిగ్రీలో కలిసినప్పుడు అటు ఇటు 10-12 డిగ్రీలో ఉన్న సమయంలో వివాహం అవుతుంది అని శాస్త్రం చెబుతూ ఉంటుంది. జాతక శుక్రుడిని గోచారకుడు కలిసినచో ఆ సందర్భంలో వివాహం అవును అనేది అర్థమైంది. జాతక చక్రంలో రవి వెనుక భాగంలో శుక్రుడు ఉన్నప్పుడు ఎన్ని డిగ్రీల దూరంలో ఉన్నాడో అన్ని సంవత్సరాల వివాహం అని ఒక సూచనాపరంగా చెప్పింది. ఇది కూడా శాస్త్రంలో ఉంది. కానీ ఇది అన్ని జాతకాల్లో నిరూపణ కావడం లేదు. ఆ గ్రహాల యొక్క దశలు కూడా ఆ సమయంలో ఉండి అనుకూలిస్తేనే కానీ ఈ ఫలితంలో రావటం లేదు. రవి కనుక శుక్రుడు 8 డిగ్రీల దూరంలో ఉన్నాడు.
అన్ని సంవత్సరాలు వివాహం అవుతుంది అన్నది ఆ రవి శుక్రుల యొక్క గ్రహదశ నడుస్తుంటే ఆ సమయంలో ఆ రెండు గ్రహాలు అనుకూల గ్రహాలు అయితే దశ అంతర్దశలు అప్పుడు అన్ని సంవత్సరాల్లో వివాహం జరుగుతుంది అని నిర్ణయించడానికి మాత్రమే అవకాశం ఉంది. తర్వాత శుక్రుడు ఉచ్చ లేక స్వక్షేత్రంలో ఉన్నప్పుడు సప్తమాధిపతి సప్తమంలో కానీ శుభగ్రహ రాశుల్లో ఉన్నచో యుక్త వయసులో వివాహం అవుతుంది అని శాస్త్రం చెబుతుంది. శుక్రుడు ఉచ్చస్థానంలో, శుక్రునికి ఉచ్చస్థానం ఇది మీనస్థానం, అక్కడ ఉన్నప్పుడు కానీ లేక స్వక్షేత్రాల్లో వృషభంలో కానీ తులలో కానీ ఉండగా సప్తమాధిపతి ప్రతి లగ్నానికి సప్తమాధిపతి ఉంటాడు కదా, ఆ సప్తమాధిపతి సప్తంలో కానీ లేదా శుభగ్రహాలతో కలిసి కానీ ఉంటే అటువంటి జాతకం యుక్త వయసులో అంటే 25-30 సంవత్సరాల మధ్యనే వివాహం అయిపోతుంది, త్వరగా వివాహం అవుతుందని శాస్త్రం సూచిస్తుంది. రవి సప్తమంలో ఉండగా సప్తమాధిపతి శుక్రునితో కలిసి ఉన్నతో యుక్త వయసులో వివాహం అవుతుంది అని. రవి తనుకారుడు సప్తమంలో ఉండి సప్తమాధిపతి వివాహకారకంతో కలిసి ఉంటే అప్పుడు కూడా యుక్త వయసులో వివాహం అవుతుందని శాస్త్రం సూచిస్తుంది. తనకారకుడు వివాహ స్థానంలో ఉంటూ వివాహ స్థానాధిపతి శుభగ్రహాలతో కలిసి శుక్రునితో కలిసి లేదా కలిసి ఉంటే యుక్త వయసులో వివాహం అవుతుందని శాస్త్రపరంగా చెప్పవచ్చు. శుక్రుడు సప్తమాధిపతి కలిసి ధనస్థానంలో అంటే కుటుంబ స్థానంలో ఉంటే యుక్త వయసులో వివాహం అవుతుంది. కుటుంబంలో శుక్రుడు సప్తమాధిపతి కలిసి ఉన్న త్వరగా వివాహం అవుతుందని శాస్త్రం సూచిస్తుంది. శుక్రుడు లగ్నమందు లగ్నాధిపతి శని రాశులైన మకర కుంభాల్లోనూ ఉన్నప్పుడు వివాహం త్వరగా అవుతుందని కూడా శాస్త్రం సూచిస్తుంది. అలాగే తృతీయంలో శుక్రుడు మూడో స్థానంలో సప్తమాధిపతి భాగ్యస్థానం అంటే నవమంలో ఉంటే జాతకం 27-30 సంవత్సరాల మధ్య వివాహం అవుతుందని శాస్త్రం సూచిస్తోంది. సప్తమాధిపతి రాశి అంశాల్లో ఒకే రాశిలో ఉన్నచో అంటే వర్గోత్తమం చెందము అంటే నవాంశలోను రాశిచక్రంలోను సప్తమాధిపతి ఒకే స్థానంలో ఉంటే వాని దశ యందు ఆ సప్తమాధిపతి దశ వచ్చినప్పుడు వివాహం అవుతుంది. ఆ దశ యుక్త వయసులో వస్తే ఆ దశలో వివాహం అవుతుందని మనం చెప్పడానికి అవకాశం ఉంది శాస్త్రరీత్యా. శుక్రచంద్రుల్లో ఎవరైతే బలవంతులో వారి దశాంతర దశలందు వివాహం అవుతుందని కూడా మనం చెప్పవచ్చు. 5-9 పంచమంలోను నవమంలోను రాసుల్లో గోచార రీత్యా గురుడు సంవత్సరాల్లో కూడా వివాహం అవుతుంది. గోచార రీత్యా చూసినప్పుడు చంద్రస్థితి నుంచి 5వ స్థానం 9వ స్థానం పరిశీలించవలసి ఉంటుంది. చంద్రుడు ఉన్న స్థానం నుంచి 5వ స్థానం 9వ స్థానంలో గోచార రీత్యా గురుడు సంచరించే కాలంలో కూడా ఆ సంవత్సరం వివాహం అవుతుందని శాస్త్రం చెప్తుంది. లగ్నం కానీ చంద్ర రాశి కానీ ఏది బలమైతే ఆ రాశికి ద్వితీయ స్థాన సప్తమాధిపతుల దశలందు వివాహం అవుతుంది. వారి దశలు అంతర్దశలందు వివాహం అవుతుందని మనం శాస్త్ర ప్రకారంగా చెప్పవచ్చు. గురువు, రవి, శనులు ఈ ముగ్గురు గోచారరీత్యా చంద్రలగ్న లగాయతు గోచారం ఇప్పుడు చంద్రలగ్నం నుంచే పరిశీలించాలి. చంద్రలగ్న లగాయతు 2, 4, 6, 8, 9 స్థానాల్లో సంచరించున్నప్పుడు గురువు, రవి, శని వీరు 2, 4, 6, 8, 9 స్థానాల్లో సంచరించినప్పుడు ఆ సంవత్సరాల్లో వివాహం అవుతుందని సూచనాపరంగా మనం చెప్పవచ్చు. అష్టక వర్గంలో సప్తమ స్థానంలో ఎక్కువ గింజలు ఏ గ్రహ దశల్లో ఉంటే ఆ దశలో వివాహం అనుకూలంగా అవుతుంది అని సప్తమ స్థానంలో ఏ గ్రహాలకి ఎక్కువ గింజలు చూపిస్తున్నాయో ఆ గ్రహ దశలు వచ్చినప్పుడు వివాహం అవుతుందని కూడా మనం చెప్పచ్చు. అష్టవర్గంలో సప్తమ స్థానంలో ఏ గ్రహాలకి ఎక్కువ సుగంధులు ఉన్నాయో ఆ గ్రహ దశలు వచ్చినప్పుడు వివాహం అవుతుంది అని వివాహం ఎప్పుడు అనుకూలం అన్నది మనం అలా చెప్పవచ్చు. శుక్రుడు లేక సప్తమాధిపతి వాళ్ళు ఉన్న స్థానాల నుంచి
కోణస్థానాలందు అంటే 5, 9 స్థానాలు లగ్నాల్లో కానీ 1, 5, 9 స్థానాలు గోచారీత్యా గురుని ప్రవేశము అక్కడ సంచరించే సమయం ఆ సంవత్సరం వివాహం అవడానికి అవకాశం ఉందని ఒక సూచనాపరంగా మనం చెప్పవచ్చు. అలాగే రాహు దశ అంతర్దశ కాలంలో అష్టమాధిపతి దశ అంతర్దశ కాలాలు లాభాధిపతి దశ అంతర్దశ కాలాల్లో వివాహానికి అయ్యే అవకాశాలు ఉన్నాయని మనం శాస్త్రరీత్యా చెప్పవచ్చు. ఇవన్నీ సూచనాపరమైనవి. ఇవి బలానప్పుడు అవుతాయి అని చెప్పినప్పుడు జాతకుడు కూడా అనుకూలంగా స్పందించి వివాహం చేసుకోవాలని బలమైన కోరికతో ముందుకు వెళ్ళినప్పుడే ఆ వివాహాలు అవుతాయి. అలాగే అనుకూలమైన కాలము కాదు అని సూచనాపరంగా జ్యోతిష్యం చెప్పినప్పుడు జాతకుడు దాని వ్యతిరేకంగా ఆలోచించి నేను చేసుకుంటాను, శాస్త్రం చెప్పేది అబద్ధం అని నిరూపించడానికి ప్రయత్నిస్తే అప్పుడు కూడా వివాహం అవుతుంది. అప్పుడు వివాహ సౌఖ్యం ఉండదు. అలాగే జాతకుడికి అనుకూలమైన సమయాలను చెప్పినప్పుడు ఆ జాతకుడు ప్రయత్నించడం మానేసి కూర్చుంటే వివాహం దానంతటి కాదు. ఆ సమయం వెళ్ళిపోతే మళ్ళీ వివాహం అవటం కూడా ఆలస్యం ఉంటుంది. అందువల్ల జాతకుడు భగవంతుడి మీద భారం వేసేసి తను కూర్చున్న మాత్రాన్న వివాహం జరగదు. అతని ప్రయత్నం కావాలి. అనుకూల సమయాల్లో ప్రయత్నిస్తే త్వరగా ఆ కార్యం సిద్ధించి వివాహానికి సౌఖ్యాన్ని పొందగలడు. ఇవన్నీ ఈ ఆలస్య వివాహాలకు కారణాలు, వివాహం త్వరగా అవడానికి కూడా కారణాలు మనం ఇవాళ తెలుసుకున్నాం. ఈ రెండిటి విషయంలోనూ జాతకుడి యొక్క ఆలోచన ఎక్కువ ప్రాధాన్యత సంతరించుకుంటుంది. జ్యోతిషం సూచనాపరంగా చెప్పేవి ఇవన్నీ ఖచ్చితంగా వివాహం అవుతుంది అన్నప్పుడు వివాహం అయి తీరుతుంది అని చెప్పే అవకాశాలు లేవు. అవడానికి అవకాశాలు ఉన్నాయని మాత్రమే జ్యోతిషం చెప్పేది. అవకాశాలను వినియోగించుకుని సద్వినియోగం చేసుకుంటే జాతకుడు అదృష్టవంతుడవుతాడు. లేదా పట్టించుకోకపోతే అతను ఈ వివాహ సంబంధమైన కష్టాల్లో పడతాడు. మరొక పాఠంలో కుజదోషం గురించి చర్చించుకుందాం. నమస్కారం.